కూడా అందరూ కూడా లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలి, ప్రాణాలతో బయటికి రావాలి, తమ వాళ్ళు తిరిగి బయటికి రావాలని అయితే ప్రార్థిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోతుంది. మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా రెస్క్యూ సిబ్బంది ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. లోపల ఉన్న వారి కోసం అయితే ఎంతసేపు శ్రమించినప్పటికైతే ఫలితం లేకుండా పోతుంది. నగరంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అయితే జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి ప్రజలకి అవగాహన కల్పిస్తాము, ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అది ఎక్కడ అమలు కావడం లేదని కూడా చెప్పొచ్చు. దానికి ఇది ప్రత్యేక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. గుల్జర్ హౌస్ తర్వాత ఇది నిజంగా ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఎంత ప్రయత్నించినప్పటికీ దాదాపుగా 20 గంటలకు పైగా శ్రమించినప్పటికీ కూడా ప్రాణాలైతే కాపాడలేకపోయారు. లోపలంతా కూడా మనం చూడొచ్చు, విజువల్ చూస్తున్నాము. లోపల నుంచి కూడా పొగ ఎలా బయటకైతే వస్తుందో మరోవైపు చూసుకోవచ్చు. అక్కడ రెస్క్యూ టీం అయితే లోపలికి వెళ్ళేందుకైతే ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. లోపల కనీసం ముగ్గునైనా బయటకు తీసుకొచ్చే విధంగా వాళ్ళైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మన అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటికైతే మరో మృతదేహాన్ని తీసుకొని వచ్చి అంబులెన్స్ లో అయితే ఎక్కించుకొని తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది పోస్ట్ మార్టం కోసము. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఇంకా మిగిలిన ముగ్గురు లోపల ఎలా ఉన్నదానిపైన అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి అప్డేట్ లేదు. కానీ చూసుకున్నట్లయితే కూడా అంటే వరుస ఘటనలు జరగడము, ఈ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా భయాందోళనకైతే గురవుతున్నారు. లోపలంతా కూడా ఫర్నిచర్ ఎక్కువగా ఉంది. మొత్తం అంతా కూడా సెల్లార్ అంటేనే నార్మల్ గా పార్కింగ్ కోసం యూజ్ చేస్తారు. కానీ వీరు నిబంధనలకైతే విరుద్ధంగా లోపలంతా కూడా ఫర్నిచర్ అంతా కూడా డంప్ చేయడం వల్లనే నేడు ఈ ప్రమాదానికి ఇది గురైంది. చిన్నగా మంటలు అలుముకోవడము, దాంతోపాటు లోపలంతా కూడా ఫర్నిచర్ ఉండడంతో కూడా మంటలు లోపలంతా కూడా ఎక్కువైపోయాయి. చిన్నారులను కాపాడడానికి వెళ్లిన వారు కూడా అందులోనే చిక్కుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎవరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కాపాడలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మనకు. మనం ఇక్కడ చూడొచ్చు, అందరూ కూడా లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలని కూడా కుటుంబ సభ్యులంతా కోరుకుంటూ అయితే ఇక్కడే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నిల్చొని కూడా తమ ఉన్న ముగ్గురైనా కనీసం ప్రాణాలతో బయటికి రావాలని కూడా ఎదురు చూడడం జరుగుతుంది. మనం చూడొచ్చు అసలు ఎంత బాధగా అయితే ఇక్కడ ఉన్నారో. ఎవరు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా అయితే పోతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎక్కడైనా స్పందించకపోతే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటివి ఎక్కడెక్కడైతే అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా మొత్తం తమ సెల్లార్లని గోదాంలా మారుస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తెలుపుతున్నారు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న చుట్టుపక్కల వారంతా కూడా విలపిస్తున్నారు. ఇదొక హృదయ విదారక ఘటన అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు మరణించడం అనేది నిజంగా ఇది తీసుకోగలిగినది కాదు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇంకా రెస్క్యూ టీం అంతా కూడా లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు ఆక్సిజన్ పెట్టుకొని కూడా లోపలికి వెళ్లేందుకు, ఎందుకంటే లోపలంతా కూడా ఇంకా మంటలు ఉన్నాయి. ఆ ఫర్నిచర్ వుడ్ది కాబట్టి